మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువులలో నీళ్లు చూస్తున్నాం. ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు. ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు. మన పాలమార్కుల ఊర చెరువే 20 ఏళ్ళకు ఒక్కసారి కూడా నిండకపోవు. లోకమంతా కొట్టుకపోతే పాలమార్కుల ఊర చెరువు గప్పుడు నిండుతుండే. కానీ ఇప్పుడు ఎండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కుండ లెక్క పాలమాకుల ఊర చెరువు అయింది. మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని పట్టించుకోలే, ప్రాజెక్టులను పట్టించుకోలే, మన నీళ్లు మనకు దక్కలే. ఇలా కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకు దక్కాలని చెప్పి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును నిర్మించి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం. ఇవాళ పంటలు పండుతున్నాయి. మా మత్స్యకారులకు చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది, ఉపాధి దొరికింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా, ఒకప్పుడేమో నాకు బాగా గుర్తుకి పక్కనే రాజగోపాల్పేటలో చెరువుల నీళ్లు లేవు, చేపలు ఎండిపోతున్నాయని ఒక బోర్ వేయి సార్, ఒక మోటార్ పెట్టి సార్, అవి ఎంత పావు కిలో అయినాయి, జర ఒక 2-3 నెలలు దానిలో అంటే 1/2 కిలో అవుతాయి అని అట్లా బట్టలాంటి పరిస్థితి చూసిన నేను. కానీ ఇప్పుడు రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. అరే ఎండాకాలం కూడా చెరువు నిండుకున్నారు సార్, అది చేపలు దొరుకుతలేవు, అడుక్కు పోయినాయి, జర నీళ్ళు తీయవా అంటారు. అప్పుడేమో నీళ్లు లేవు, నీళ్లు పోయవా అన్నారు, ఇప్పుడేమో నీళ్లు తీయవా అంటున్నారు. ఎందుకంటే అది మనం కాలువ కింద యాసంగి పంటకు నీళ్లు ఇస్తే ఆ చెరువు నిండుకుంటున్నది, అవేమో అడుక్కుపోతున్నాయి, దొరుకుతలేవు పడదామంటే. అట్లా ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. అంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయింది అది కూడా మీరు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు, వలలు, పడవలు, దాదాపు 1000 కోట్ల రూపాయలతోని ముదిరాజ్ బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక 100-120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలు ఇవన్నీ చెరువుల్లో, చెక్ డ్యాముల్లో, మన ప్రాజెక్టుల్లో పోసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏడాది అర్థమయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీకు తెలుసు పోయిన సంవత్సరం చేపలు పోసినారే. మన సిద్దిపేట జిల్లా కానీ, మన మెదక్ జిల్లా కానీ, సంగారెడ్డి జిల్లా కానీ దాదాపు సగం జిల్లాల్లో చేప పిల్లలే పోయలే. ఇక కొన్ని జిల్లాల్లో పోసిన కాడ కూడా సగమంతనే పోసిండ్రు. ఇదివరకు 1,00,000 పిల్లలు పోతే ఇప్పుడు 50,000 అంటారు. అది కూడా కొన్ని చెరువులకే పోసిండ్రు, అన్ని చెరువులకు పోయలే. కేసీఆర్ గారు ఉంటే అన్ని కుంటలు, చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, డ్యాములు అన్నిట్లల్లో కూడా బ్రహ్మాండంగా ఇటు చేప పిల్లలు, రొయ్య పిల్లల్ని పోసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. మేము అంతకంటే మంచిగా చేస్తాం, కేసీఆర్ 1,00,000 పోసిండు, మేము 2 లక్షలు పోతాము అన్నారు. ఇప్పుడు 1,00,000 లేదు, అసలు పోసుడే బంద్ అయిపోయింది. పోయిన సంవత్సరం అయితే అసలు చేప పిల్లలే పోయలే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోయలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండేవారు కానీ, మా బండ ప్రకాష్ అన్న కానీ, ఈటల రాజేందర్ అన్న కానీ అసలు ఎండాకాలంలో సుధరాయిస్తాం మేము. ఏమని, వానకాలం వస్తుంది, ఏమైనా చేప పిల్లలు టెండర్లు పిలుగుంది, చేప పిల్లలు పెంచుంది, మనం జూలై నుంచి మళ్ళా కుంటల చెరువులలో చేప పిల్లలు పోయడానికి తయారుగా ఉండాలని చెప్పి బడ్జెట్ ఇవ్వడం కానీ, చేప పిల్లలకు టెండర్లు పిలవడం కానీ రెడీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మే అయిపోతుంది, జూన్ నెలకు ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేప పిల్లలకు ఇంకా టెండర్లే పిలవలే. పోయినసారి కూడా ఏమైంది, ఎప్పుడో ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు, అక్టోబర్లో కొన్ని చేప పిల్లలు వస్తే ఒక 5-10 జిల్లాలలో కొన్ని చెరువులలో పోసిండ్రు, అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చినా ఈ రోజు కూడా టెండర్లు పిలవట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ముదిరాజులంటే, మా మత్స్యకారులంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. నేను ఈ పాలమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు, ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాల నేను ఇటు వస్తూ ఉంటే జోగిపేటకెళ్ళి ఫోన్లు వచ్చినాయి. సార్ ఈ జీలుగు జన్ము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అడిగినండి సంచులు దొరికినాయి, జన్మ అయినా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకడం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండ్రి నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు కడుపు నింపుతుంది? అది 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడుతుంది. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేరు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతివి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తా అని ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోతివి. కానీ ఇప్పుడు ఏం చేస్తుండు? HMWSలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. అంటే నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి, మా మత్స్యకారుల కంటే వస్తలేవు, చేతులు వస్తలేవు నీకు. ఇవి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది.